ఓయ్ దోస్తులు, వెల్కమ్ టు ఎంటీ మిక్స్. ఈరోజు అయితే మా ఇంట్లో సండే స్పెషల్ చూద్దరు కానీ వచ్చేయండి. సో సండే రోజు కదా స్పెషల్స్ ఉంటాయి కాబట్టి మా ఇంట్లో అయితే చికెన్ ఫ్రై అండ్ వేడిగా బగారా రైస్ ఇప్పుడే వండుతున్నాను అనమాట. సో వేడిగా బగారా రైస్ అయితే కుక్ అయిపోయింది, సిమ్లో పెట్టాను అనమాట. ఫైనల్గా కూడా కుక్ అయిపోయింది. సో ఇంకా సండే రోజు చికెన్లోకి సాలెడ్, ఆనియన్స్ అండ్ లెమన్ అవన్నీ మా చెట్టు నుంచే కోసినాం అనమాట. సో ఇంకా మా హస్బెండ్ కోసం నేనైతే ప్లేట్ అరేంజ్మెంట్ చేస్తున్నాను. ముందుకైతే సాలెడ్ పెట్టేసుకున్నాను, అలాగే బగారా రైస్ అనమాట. ఇంకా ఇప్పుడైతే ఇంకా కొంచెం వైట్ రైస్ కూడా పెట్టాను. ఇంకా సండే రోజు కదా, తనకైతే ఎంతో ఇష్టం చికెన్ అంటే. సో చికెన్ ఫ్రై తనకి ఇష్టమైనట్టుగా చేశాను. సో చూడడానికి చాలా నోరూరిపోతుంది కదా. మీ సండే ఈరోజు ఏం స్పెషల్ చేసుకున్నారో కామెంట్ చేయండి. మాదైతే సింపుల్గా బగారా రైస్, వైట్ రైస్ అండ్ చికెన్ అనమాట. ఇంకా ఫైనల్గా అందరు తినేసారు. తినేసిన తర్వాత ఇక రిమైనింగ్ కొంచెం మిగిలిపోయింది. సో ఇంకా రిఫ్రెష్ అవుతున్నారు వీళ్ళైతే తినేసి. ఇంకా నేనైతే ఇంకా మాకు పనులు ఉంటాయి కదా, ఇంకా లంచ్ అంతా అయిపోయిన తర్వాత నేను కిచెన్లోకి వెళ్ళి అన్నీ సెట్ చేసుకోవడానికి వెళ్తున్నాను. అంటే నీట్గా అన్నీ చేసుకోవాలి కదా తిన్న తర్వాత. చూడండి, కిచెన్లోకి ఎంట్రీ అయిపోయి ఇంకా నేనైతే క్లీన్ చేసుకుంటున్నాను. ఇంకా ఆడవాళ్ళంటే అంతే కదా, తిన్న తర్వాత ఇంకా మనమే క్లీన్ చేసేసుకోవాలి. సో ఆ తర్వాత అంట్లు ఉంటే అంట్లు కూడా కడిగేసాను. ఇంకా ఇప్పుడైతే అందరు టీవీ చూస్తున్నారు, రిఫ్రెష్ అవుతున్నారు. స్నాక్స్ ఉన్నాయి కానీ లంచ్ చేస్తారు కాబట్టి స్నాక్స్ ఏం తినలేరు. సో నేనైతే ప్లేట్లో అట్లా స్నాక్స్ తీసుకున్నాను. అది చూసి మా ఇంట్లో కిక్కిగాడు, అంటే కిక్కి అంటే కుక్కపిల్ల అనమాట. ఇంకా స్నాక్స్ చూసి ఆడు పరిగెత్తుకుంటూ వచ్చేసాడు. వాడికి స్నాక్స్ అంటే చాలా ఇష్టం. సో కొంచెంసేపు అబ్జర్వ్ చేశాడు ఏమోనే నా చేతిలో అని. సో స్నాక్స్ అని చెప్పేసి చూడగానే వాడు ఇంకా లొట్టలేసుకుంటూ వచ్చేసాడు దగ్గరికి. కానీ కొంచెం స్పైసీ ఉందని చెప్పి నేను వాడికి పెట్టలేదు. ఇంకా అందరైతే ఎంజాయ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు సండే ఎలా ఎంజాయ్ చేస్తారో కామెంట్